ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో ఈ దినమును మీరు మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం, నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని కోరుకుంటూ యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయొచ్చు. ఏక మనస్సు, ఏకాత్మ కొరకు, సమాధానము, సంతోషము కొరకు నీ పరిశుద్ధ పాదముల చేత మమ్మల్ని ప్రతిష్ఠించుకోండి. నీ సన్నిధిలో చేరగలుగునట్లు ప్రతి హృదయాన్ని మీరు రేపినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకను రావాల్సిన వారు నిన్ను గూర్చిన ఆసక్తితో పరిగెడి రాగల కృప దయచేయమని మా అందరి ప్రాణాత్మ జీవనాన్ని మీకు అప్పగించి ప్రతిష్ఠించి పరిశుద్ధాత్మను మాతో మాట్లాడుచుండగా వినుటకు తగిన చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం చెబుదామండి, ఆమేన్. లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరు రోగిగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి ఒక కబురు వెళ్ళింది. మా సహోదరుడు అనారోగ్యంతో, నువ్వు రావాలి, వచ్చి ప్రార్థించాలి. కొన్నిసార్లు కొన్ని మాటలు బైబిల్లో అర్థం కావు మనకి. యేసు ప్రభువు వారు ఆ కుటుంబాన్ని ప్రేమించారు. వారిలో ఒకరికి బాగాలేదని కబురు వెళ్ళినప్పుడు వెళ్ళాలి కదా, ఆయన వెళ్ళలేదు. 4వ రోజు ఆయన లాజరు మరణించిన తర్వాత 4వ రోజు వెళ్ళాడు ప్రభు. ఆయన వెళ్ళినప్పుడు మరియ ఇంటి దగ్గరే ఉంది. మార్త ఆయన ఎదుర్కొనడానికి వచ్చి ఆమె చెప్పిన మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల అతడు చావకు. బాగా గమనించండి ఈ మాటలు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు కదా. లాజరు ఎందుకు చచ్చిపోయాడు? యేసు ప్రభు లేడనే? లేక యేసు ప్రభు ఉంటే చచ్చిపోకుండా ఉంటాడా? మీరు చెప్పగలరా? మార్త ఉద్దేశం ఏంటంటే యేసయ్య ఇక్కడ ఉంటే లాజరు చావకుండా ఉంటాడని. కానీ లాజరు యేసు ఉన్నా చనిపోకుండా ఉంటాడా? ఇదే 11వ అధ్యాయం. అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పాలి. ఇక్కడ లాజరుతో ప్రభు మాట్లాడడం లేదు. మార్త మరియలతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే లాజరు చనిపోవుట దేవుని ప్రణాళిక. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ షుడ్ బి దేర్ టు గివ్ హిమ్ ద లైఫ్. నేను అక్కడ ఉండి అతనికి జీవం ఇవ్వడం కాదు దేవుని ప్రణాళిక. లాజరు చనిపోవాలి, మరణించిన లాజరును పైకి లేపాలి. యేసయ్య ప్రార్థన చేస్తూ అంటాడు, ఇది నీ మహిమ కొరకే జరిగింది, ఇది నీ నామ మహిమార్థమై జరిగిన ఒక అనుభవం అంతే తప్ప యేసయ్య ఇక్కడుంటే చచ్చిపోయేవాడు కాదు. అడిగినప్పుడు యేసయ్య రాలేదు. మన క్రైస్తవ అనుభవాలన్నీ అంతే, నిందలు మోపడమే, దేవుని మీద నిందలు మోపడమే. ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను, నెల్లూరులో. ఆ హాస్పిటల్లో ఆమె మందులు ప్రిస్క్రిప్షన్ రాసింది. ఆ మందులు చదవడానికి నేను చూస్తున్నాను. క్రింద అంటే ఆ లెటర్ హెడ్, ఆ ప్రిస్క్రిప్షన్ చీటి క్రింద ఒక లైన్ ఉంది. దాని క్రింద ఏముందంటే, మేము బాగు చేయడానికి ప్రయత్నిస్తాము కానీ స్వస్థపరచువాడు దేవుడే. మేము బాగు చేయడానికి ప్రయత్నిస్తాము కానీ స్వస్థపరచువాడు దేవుడు. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తే క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ గురించి డాక్టర్స్ చెప్పే మాట ఏంటంటే, మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీ దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తాం, మీ నమ్మకమే మీకు మేలు చేయాలి. దేవుని బిడ్డ,
ప్రతి జీవితంలో కష్టము, శ్రమ ఉంటుంది. ప్రతి జీవితంలో వేదన, కన్నీరు ఉంటుంది. సుఖానుభవాన్ని మనం ఎలా కోరుకుని అంగీకరిస్తామో శ్రమను, వేదనను కూడా అంగీకరించడం నేర్చుకోవాలి. ఎందుకు శ్రమ, వేదన ఎందుకు అంగీకరించాలంటే శ్రమ, వేదన మనకు రావడానికి కారణము మన అవిధేయత కావచ్చు, లేక దేవుని నామ మహిమార్థమై కావచ్చు. There are only two things. మన అవిధేయతను బట్టి, లేక మనము దేవుని వాక్యానుసారమైన బ్రతుకును కలిగి ఉండకపోవటను బట్టి కావచ్చు, లేక నాకు కలిగిన శ్రమ, కన్నీరు నా దేవుని నా బ్రతుకులో ఘనపరుచు నిమిత్తమే కావచ్చు. పుట్టుగుడ్డివాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. యోహాను సువార్త 9వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఎందుకు గుడ్డితనం వచ్చింది? మధ్యలో రాలేదు. ఇది పుట్టుకతోనే గుడ్డివాడు. తాను పుట్టేటప్పుడే గుడ్డివాడుగా పుట్టాడు. ఒక తెలివి తక్కువ ప్రశ్న యేసు ప్రభుని అడిగారు శిష్యుడు. తెలివి తక్కువ ప్రశ్న ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఏమన్నారండి? ఎవడు పాపము చేసిన వీడా, వీని కన్న తల్లిదండ్రులు. ఎవడు పాపము చేయటను బట్టి ఇతడు పుట్టుకతో గుడ్డివాడయ్యాడు, వీడా, వీని కన్న తల్లిదండ్రుల. అక్కడ ఇశ్రాయేలీయుల మూర్ఖత్వం కనబడుతుంది. ఏమని? వీడు పోయిన జన్మలో పాపం చేస్తే కదా ఈ జన్మలో ఇటు పుట్టేది. అంతేనా? ప్రశ్నకు అర్థం. మనకు జన్మలు ఉన్నాయా అండి? డూ వి బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్, లేక రీబర్త్? లేదు. మరి ఎందుకు ఆ ప్రశ్న అడిగారు? వారు అడుగుటలో వారి ఉద్దేశం ఏంటి? ఆ ప్రశ్నలో రెండవ భాగం ఏంటంటే, మన తల్లిదండ్రుల పాపము మన మీద మోపబడుట వలన మనము ఈ జబ్బును, ఈ బలహీనతను కలిగి ఉన్నామా? తల్లిదండ్రుల పాపం వల్ల ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు. ప్రభు అన్న మాట ఏంటంటే, ఇది దేవుని నామ మహిమార్థమై వచ్చింది. నరుని పాపానికి దేవుడు శిక్షను విధించుట ప్రారంభిస్తే ఎవడు బతకడండి. ఈరోజు నేను ఇక్కడ ధైర్యంగా పుల్పిటి ఎక్కి నిలబడగలిగానంటే కారణము దేవుని కృపే. పోయిన వారం మీరు జ్ఞాపకం ఉందా? దేవుడు నన్ను కాపాడడానికి కారణము నా నీతి కాదు, నా మంచి క్రియలు కాదు, నా ప్రార్థనలో ఉన్నటువంటి మంచి మాటలు కాదు. ఎందుకు దేవుడు నన్ను భద్రపరిచాడంటే, బికాజ్ హి లవ్స్ మీ. నా ద్వారా ఆయన ఘనమైన కార్యాలు చేయించుకోవడానికి ఆశపడుతున్నాడు కాబట్టి, కృప చూపుచున్నాడు కాబట్టి. మన బైబిల్ స్టడీలో మేము నేర్చుకున్నాం, నోవహును ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు. నోవహు ఎడల దేవుడు ఎందుకు కృప చూపి నోవహు ద్వారా భూమిని మరలా ప్రజలతో నింపాలని ఎందుకు ఆశపడ్డాడు? మీరు ఎప్పుడైనా చదువుకోండి, 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, నోవహు కృప పొందినవాడు. అదే మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వచ్చేసరికి 9వ అధ్యాయంలో మొదటి భాగంలో ఏముంటుందంటే, నోవహు నీతిమంతుడు. ఏంటి డిఫరెన్స్? కృప పొందినవాడు, నీతిమంతుడు. కృప పొందుట వేరు, నీతిమంతుడు వేరు. కృప పొందుట అనగా పాపములను దేవుడు క్షమించుటకు ఇష్టపడుచున్నాడని కాదు. అతడు పశ్చాత్తాపపడితే అతడు చేసిన పాపము వలన కలుగు కాన్సిక్వెన్సెస్ అతని మీదకి రాకుండా దేవుడు భద్రపరుస్తున్నాడు. నీతిమంతుడు అంటే ప్రభు చేత అతడు బ్రతుకుటకు దేవుని వలన నీతిని పొందుకున్నవాడు. నోబడీ ఈజ్ రైచియస్. బైబిల్లో ఏముందండి? మీకు అందరికీ గుర్తుందా? నీతిమంతుడు ఒక్కడును లేదు. మరి నీతిమంతుడు ఎలా అయ్యాడు? నోవహు నీతిమంతుడు ఎలా అయ్యాడు? దేవుడు అతనిని నీతిమంతుడుగా ఎంచుటకు ఇష్టపడుటను బట్టి. ఎందుకు ఇష్టపడ్డాడంటే, నోవహు కృప పొందిన వాడై ప్రభువు సన్నిధిలో అనేక మంది అన్యజనులు ఎదుట తన బ్రతుకును కృపకు అప్పగించుకొని పాప క్షమాపణ పొందుటకు ప్రభువు సన్నిధిలో విజ్ఞాపనము చేయొచ్చు తన ఇంటిని నీతిగా బ్రతుకుటకు పెంచుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ సమ్వన్స్ స్ట్రెంగ్త్ ఆర్ ప్రేయర్, ప్యూర్లీ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
ఒకసారి చూడండి ఈ మంత్ మ్యాగజైన్, ఆ మంత్ బులెటిన్ చూడండి. ఈ మంత్ బులెటిన్ చూడండి ఒకసారి. ఎఫెసీ 2:8-9 ప్రింట్ చేశాను, ఒకసారి గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కొరింథీ 1:1 ఏముంటుందంటే, ఎవడైనను అతిశయించుటకు ఇష్టపడితే అతడు ప్రభువునందే అతిశయించాలి. అతడు ప్రభువునందే అతిశయించాలి. ఇది దేవుని వరము మాత్రమే, దేవుని నామ మహిమార్థమే జరుగునది. కాబట్టి నా జీవితంలో శ్రమ కలిగినా లెట్ మీ ప్రైజ్ మై గాడ్. ఎందుకంటే నా శ్రమలో ప్రభువు స్తుతించబడుటకు ఇష్టపడుతుంది. సంసోను ఒక సింహాన్ని చంపి వెళ్ళి మళ్ళీ కొంతకాలానికి వచ్చేటప్పుడు దానిలో ఏం కనిపించిందండి? తేనె తిట్టు. ఒక శవములో తీయనిది ఆహారానికి సంబంధించింది. ప్రభువు నా గాయములో, నా శ్రమలో, నా వేదనలో నాకు కృపను అనుగ్రహించి, నా కృపలో, నా శ్రమలో తన నామమును ఘనపరుచుకుంటాడు. లాజరు చనిపోయాను. లాజరు చనిపోతే అందరూ ఏడుస్తున్నారు. మార్త అంటుంది, నువ్వు ఎక్కడుంటే చచ్చిపోయేవాడు కాదు కదా. ప్రభు అంటున్నాడు, ఇది ప్రభువు నామ మహిమార్థం, ఇది దేవుని నామ మహిమార్థము. లాజరు బయటికి రా. లాజరు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడండి? హీ వాజ్ సిట్టింగ్ విత్ జీసస్ అట్ ద టేబుల్. భోజనపు బల్ల దగ్గర క్రీస్తుతో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు. దేవుని సంగమా, మన జీవితాలలో స్తుతించుటకు నేర్చుకునే మనము కేవలము మనకు కలిగిన ఆశీర్వాదములను బట్టే స్తుతించకూడదు. మనకు కలిగిన ప్రతి అనుభవాన్ని బట్టి, అది శ్రమ అయినా కన్నీరైనా స్తుతించుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఏమీ ఇవ్వలేక నిన్ను అనారోగ్య చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా 8:18. నా గుండె నా లోపల సమస్యలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. నా గుండె నా లోపల సమస్యలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. యెహోవా సియోనులో లేకపోయేనా, ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపము తెప్పించింది. నాకు అనారోగ్యం వస్తే లోకమంతా ఏమంటుందో తెలుసా? నాకు పాస్టర్ గారిగా, దైవ సేవకుడిగా నాకు అనారోగ్యం వస్తే లోకం ఏమంటుందో తెలుసా? ఏం పాపం చేశాడు ఆయన. అంతే కదా. పాస్టర్కి జబ్బు ఎందుకు వస్తుంది? తప్పు చేసి ఉంటేనే, పాపం చేసి ఉంటేనే జబ్బు వస్తుంది. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే, నాకు అనారోగ్యం రావడానికి కారణము నా పాపము కాకపోవచ్చు కదా, నా బలహీనత కాకపోవచ్చు కదా, అది దేవుని నామ మహిమార్థమై అయ్యుండొచ్చు కదా. అది ఎవరు ఊహించరు. ఒకవేళ నిజంగా నేను పాపము చేసి ఉంటే ప్రభువు నన్ను కొట్టుట ద్వారా, నన్ను అవమానపరచుట ద్వారా, నన్ను గాయపరచుట ద్వారా తనను తానే అవమానపరుచుకుంటాడు కదండి. పాస్టర్ గారికి జబ్బు వస్తే ఎవరి నామం అక్కడ అవమానపడుతుంది చెప్పండి? దేవుడు. అటువంటిప్పుడు దేవుడు నన్ను కొట్టునా, లేక నన్ను శిక్షించునా, లేక నన్ను హెచ్చరించునా? చాలా మంది క్రైస్తవుల ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను కొట్టాడు, దేవుడు నన్ను గాయపరిచాడు, దేవుడు నన్ను అవమానపరిచాడు, దేవుడు నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు అంటారే కానీ, నిన్ను కొట్టుట ద్వారా ఆయన తన నామమును అవమానపరుచుకున్నటకు ఇష్టపడుతున్నాడని అనుకుంటున్నావా? మరి ఎందుకు గాయము? మరి ఎందుకు వేదన?
నేను నా శ్రమను బట్టి, నా శోధనను బట్టి, నాకు కలిగిన గాయమును బట్టి మరలా నా ప్రభు వైపునకు తిరిగి నేను పడిన చోట నుండి లేవనెత్తబడి నా దేవుని నా స్థితిలో ఘనపరచాలి. ఎఫెసు 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్న దేవుడు అంటాడు, నీకు అన్నీ ఉన్నా నేను నీ మీద నేరము ఒకటి మోపవలసి ఉన్నది. యు ఆర్ ఫెయిత్ఫుల్, ఐ నో యువర్ డీడ్స్, నాకు నీ క్రియలు తెలుసు, నీ విశ్వాసము తెలుసు. ఐ నో యు లవ్ మీ, నీ ప్రేమ నాకు తెలుసు. అయినను నువ్వు ఇంత విశ్వాసము కలిగిన వ్యక్తివైనను నిన్ను శోధించడానికి నా పేరు పెట్టబడిన వారే అబద్ధ బోధకులుగా నీ యొద్దకు వచ్చినప్పుడు కూడా నువ్వు వారిని అబద్ధ బోధకులను గ్రహించి నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ఇంత విశ్వాసము కలిగిన వ్యక్తివి, ఇంత ప్రేమ కలిగిన వ్యక్తివి, ఇంత సహనము కలిగిన వ్యక్తివి, నన్ను ప్రేమించుచున్నావని నాకు కూడా తెలుసు. అయినను నేను నీ మీద ఒక నేరము మోపాలి, తప్పు ఒకటి మోపవలసి. ఏంటది? తప్పేంటి? మొదటి ప్రేమను మరచి. ప్రేమ ఏం తక్కువ కాలేదండి. ప్రభువు నా ప్రేమను గురించి నా మీద నింద మోపడం కాదు. చూడండి ఒకసారి ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు. ప్రభువు ఇక్కడ నింద మోపడం లేదు ఎఫెసు సంఘం మీద. ఒక విధంగా చెప్పాలంటే తన యొక్క విశ్వాసాన్ని ఆయన మెచ్చుకుంటుంది. హి ఈజ్ సో హ్యాపీ that the church was serving him with intense faith. ఇంకా ఎంత గొప్పదో చెప్తున్నాడు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తమ అపోస్తలులు అని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. నేను ఎంత చక్కటి విశ్వాసం అండి. ఎవరు చెప్తారు? ఎఫెసు సంఘము తప్పులు చేస్తుంది, బలహీనపడింది, అవిశ్వాసంతో ఉంది, ప్రభువును వెంబడించినదని మనం చెప్పగలమా? ఈ మాటలన్నీ చూడండి. ఎఫెసు సంఘానికి విశ్వాసము తక్కువ కాదు, దేవుడంటే ప్రేమ లేక కాదు, ప్రభువును గుర్చిన రోషము లేక కాదు. బట్ స్టిల్ దేవుడు ఒక నేరం మోపుతుంది. నీ ప్రేమ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. నువ్వెంత విశ్వాసంతో రోషము కలిగి నా నిమిత్తము రోషముతో ఉన్నావో నాకు తెలుసు. అయినను నీ మీద తప్పు మోపుతుంది. మనం అడుగుతాం ఒక్కోసారి, దేవుడు ఏం తక్కువ చేశాను ప్రభువా నీకు? నేను నా వల్ల నీకేమి కష్టం కలిగింది? నేను విశ్వాసముతోనే బ్రతుకుతున్నాను, నీ సన్నిధిని నేను ఎప్పుడు మరచిపోలేదే. ప్రభువు క్రైస్తవుల మీద మోపుతున్న నింద ఏంటో తెలుసా? మొదటి ప్రేమ ఏది? నా యందు నీవు విశ్వాసముంచిన దినమున ఉన్న రోషము ఇప్పుడు ఏమైంది? ఇందాక షార్ట్ మెసేజ్లో నా ఆర్నాల్డ్ గారు చెప్పింది గుర్తుందా? వి కాంప్రమైజ్ విత్ ది వరల్డ్. లోకంతో కాంప్రమైజ్ అయింది. లోకాన్ని సంతోషపెట్టడానికి దేవుణ్ణి పక్కన పెట్టడం నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు దేవుడికి మన మీద ప్రేమ ఎక్కువ. మనం ఎన్నిసార్లు ఆయన పక్కన పెట్టినా ఆయన మళ్ళీ వస్తానే ఉంటాడు, తలుపు తడతానే ఉంటాడు. అందుకని వీ డోంట్ కేర్. మనం ఆయన పట్టించుకోం, మనం ఆయన్ని లెక్క చెయ్యం. ఎందుకు? బికాస్ హీ ఈజ్ సో లవింగ్. నేను ఎంత కష్టపెట్టినా ఆయన నన్ను వదిలిపెట్టాను. కానీ లోకం నేను ఆ లోకాన్ని సరిగా ప్రేమించకపోతే నన్ను తక్కువగా చూస్తుంది. కాబట్టి లోకంతో కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకున్నాను. మోషే వచ్చాడు ఫరో రాజు దగ్గరికి. ఫరో, నా ప్రజలను పంపించమని దేవుడు చెప్తున్నాడు. ఎవరు? నీ దేవుడు యెహోవా. నేను ఎందుకు పంపాలి? పంపను. నీ దేవుడు మాట నేను వినాలా? వీ హ్యావ్ అవర్ ఓన్ గాడ్స్. నీ దేవుని గొప్పతనం నేను పంపను. దేవుడు తెగులు రప్పించాడు వాళ్ళని. ఒక తెగులు రాగానే ఫరో
ప్రయత్నాలు చేశాడు తను తాను కాపాడుకోవడానికి. కానీ తెగులు పంపిన వాడు ఎవరండి? సర్వశక్తుడు దేవుడు, సైన్యములకు అధిపతి, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభువు. ఆయన శ్రమ పెడితే ఎదుర్కొనగలవాడెవడు? ఫరో ప్రయత్నాలు చేసి మోషే కబురు చేశాడు, మోషే రా, వెళ్ళు, నీ ప్రజలను తీసుకెళ్ళి, కానీ నీ వాళ్ళ భార్యలు పిల్లలు ఇక్కడే ఉండాలి. నువ్వేమన్నావు? పూజ చేయడానికి లేకపోతే బలి ఇవ్వడానికి వెళ్ళాలన్నావు, తీసుకెళ్ళు, భార్య పిల్లలు ఉండాలి. ఇక్కడ ఫరో ఉద్దేశం ఏంటంటే నువ్వు వెళ్ళి మళ్ళీ వెనక్కి రా, వర్షిప్ యువర్ లార్డ్, సాక్రిఫైస్ ఎనీథింగ్, కానీ మళ్ళీ నువ్వు వెనక్కి రా. లోకం మనకు నేర్పించేది అదే. నువ్వు దేవుణ్ణి ఆరాధించు, నువ్వు దేవుణ్ణి పూజించు, దేవునికి చేయవలసిన అన్నీ చేయి, కానీ లోకము నీ రక్త సంబంధి అని నువ్వు ఎరువు. అది సాతాను నాకు చెప్పే బోధ. లోకము నీ రక్త సంబంధి. లోకాన్ని విడిచి ఎలా వెళ్తావు? లోకమును ఎలా ప్రేమించకుండా ఉంటావు? 1 John 2:15 ఏముందో మనందరికీ ఏముందండి? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నీకు దేవుడు నివసించాలా నీలో, లేక లోకము నివసించాలి? ఏదన్నా ఒకటే. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు. ఏది కావాలి? లోకం కావాలా, ప్రభువు కావాలి? మోషే అన్నాడు, అలా కుదరదయ్యా, కుటుంబం అంతా వెళ్ళాలి. ఫరో మళ్ళీ హృదయం కఠినపరచబడింది, నేను పంపనన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆ తెగులు ఆగిపోయింది. మళ్ళీ తెగులు వచ్చింది. మళ్ళీ తెగులు వస్తే మళ్ళీ చాలా ప్రయత్నాలు చేశాడు, కుదరలేదు. మోషేని పిలిచి, వెళ్ళండి, గో, మీ భార్యని మీ పిల్లల్ని తీసుకుని, కానీ పశువులను తీసుకెళ్ళదు. ఎంత తెలివండి లోకానికి. వెళ్ళు, పశువులొద్దు, పశువు లేకుండా బలెట్టి ఇవ్వాలండి. దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్తాడా? ఒట్టి చేతులతో వెళ్తాడా దేవుని దగ్గరికి? ప్రభువుకి ఇవ్వకుండా ప్రభువు కృపను పొందుకోగలడా? ప్రభువుకి ఇవ్వకుండా ప్రభు ప్రేమను ఎలా పొందుకోవాలి? నేను చాలాసార్లు అనుకుంటాను, ఇద్దరు కూడా చెప్పాను అనుకుంటాను, ప్రభువా, నేను నీ సేవ చేస్తున్నా కదా, నేను నీ మీద ఆధారపడ్డాను. ఐ లివ్ బికాస్ యూ ఎలెక్టెడ్ మీ టు బి యువర్ సర్వెంట్. మరి పరిచర్య చేస్తే నేను కానుకల మీద బ్రతకడం ఏంటి అని అడిగాను. నువ్వు ఇయ్యొచ్చు కదా జీతం. ప్రభుకి ఏం అసాధ్యమండి? కానుకల మీద ఎందుకు నన్ను బ్రతకనిస్తున్నావు అంటే ప్రభు అన్నాడు, కానుకల మీద నువ్వు బ్రతకడం, కానుకలు నావి, నాకు ఇవ్వబడిన దాని చేత పోషించబడటం నీ ధన్యత. యు ఆర్ నాట్ లివింగ్ బై ది ఆఫరింగ్స్ దట్ ది చర్చ్ మెంబర్స్ గివ్. వాళ్ళు నాకు ఇస్తే నా టేబుల్ మీద నాతో కలిసి నువ్వు భోజనం చేస్తున్నావని గుర్తుపెట్టు. వాళ్ళు నా భోజనపు బల్ల మీద భోజనం పెట్టారు. ఐ ఇన్వైటెడ్ యూ టు షేర్ ది ఫుడ్ విత్ మీ. ఎంత రోషం, ఎంత ధైర్యమో, ఎంత ధన్యత అనిపించిందో నాకు. దావీదు రాజు సౌలు నిమిత్తము, సొలొమోను నిమిత్తము మెఫీబోషెత్ అనేవాడిని పిలుస్తాడు. వాడు కుంటోడు. సౌలును ప్రేమించి, సొలొమోనును ప్రేమించి, యోనాతాను, క్షమించండి, సౌలును యోనాతాను ప్రేమించి మెఫీబోషెతును పిలుస్తాడు. మెఫీబోషెతు కుంటువాడు. మెఫీబోషెత్ అంటాడు, నీకేమి పొలాలు లేక లేకపోతే డబ్బు లేక నేను నిన్ను తీసుకురాను, బికాజ్ ఐ లవ్డ్ యువర్ పితరులు. నువ్వు బ్రతికినంత కాలము నా టేబుల్ మీద నాతో కలిసి రాజభోజనం చేయి.
ఎంత గొప్పవాడండి దేవుడు. ప్రభువుని విడిచి బ్రతికేవాళ్ళు లోపల ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రభు బల్లలో చేయి వేసే కృప నీకు నాకు ఇచ్చాడు. చూడండి, ప్రభు బల్లలో చేయి వేసేది. దేవుని పోషణ సామాన్యమైనది కాదండి. బట్ we lose that blessing by going against the Lord. ఏం తప్పు చేశాను? నేనేమన్నా దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, పక్కవాడిది తీసుకున్నానా, అబద్ధ సాక్ష్యం చెప్తున్నానంటే ప్రభు అంటున్నాడు, అవన్నీ నువ్వు చేసావని నేను అనడం లేదు. మొదటి ప్రేమ ఏది? మొదటి రోషం ఏది? క్రైస్తవమైన మనం ఒకసారి ఊహించుకుందాం. ప్రభువును నమ్మిన కొత్తలో ఎంత రోషంగా దేవుని కొరకు పనిచేస్తాము, ప్రభువును ప్రేమించి ఎంతగా అడుగు ముందుకు వేస్తాము. ఒక్కొక్క సంవత్సరం గడిచే కొలది మనం లోకంతో కాంప్రమైజ్ అయిపోతాం. We love the world, not the Lord. ఏమైంది నీకు? ఇందాక మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో మాట గమనించండి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతిని దుదును. లోకం అంటుంది, ఏమయ్యాడు వాళ్ళ దేవుడు? నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఏడి నీ దేవుడు? ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. అదే పాటలో కవి రాస్తాడు, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా. ఎక్కడో ఎందుకండి? సమస్తమును సృజించినవాడు నా ప్రభువు కాడా, నాలో తన కృపను చూపించినవాడు నా ప్రభువు కాడా. మరి దేవుడు నీకు కృప చూపిస్తే నీకెందుకు ఈ శ్రమ, నీకెందుకు ఈ గాయం, నీకెందుకు ఈ అవమానం, నీకెందుకు ఈ కష్టం? మనకున్న బలహీనత ఏంటంటే దేవుడి మీద నిందలేదు. చాలా మంది క్రైస్తవులు వాడే ఒక ఓత పదం ఏంటో తెలుసా? దేవుడు నన్ను శోధిస్తున్నాడు. దేవుడు నన్ను ఎందుకు శోధిస్తాడని? దేవునికి ఏం అవసరం నిన్ను శోధించాల్సిన అవసరం? ఇట్ ఈస్ మై ఓన్ సిన్. ఏంటి ఆ పెద్ద పాపం ఏమీ కాదు ఇది. నా మొదటి ప్రేమ మరచాను, నా రోషాన్ని నేను మరచాను. మొదటిలో నేను విశ్వసించినప్పుడు వాడబడినంతగా ప్రభు కొరకు నేను ఇప్పుడు వాడబడ్డాను. బికాజ్ ఐఎమ్ సో బిజీ. నేనెంత బిజీ అంటే నా దేవుని మరచిపోయాను. నేనెంత బిజీ అంటే నా ప్రభువును స్తుతించలేనంత. నేనెంత బిజీ అంటే నా ప్రభువుకు నా బ్రతుకులో ఆరక్షణము కూడా స్తుతించడానికి ఇవ్వలేనంత. We are so busy that we stop loving the Lord. ఇంతకుముందు ఒక బుక్ ఉండేది నా దగ్గర, ఇప్పుడు కూడా మన లైబ్రరీలో ఉండాలంటే. దాని హెడ్డింగ్ ఏంటంటే మరువబడిన ఆజ్ఞ, ది ఫర్గాటన్ కమాండ్మెంట్. 10 ఆజ్ఞలని, ఆ 10 ఆజ్ఞలు కాదు ఫర్గాటన్ కమాండ్మెంట్. అక్కడ ఏంటంటే లవ్ యువర్ లార్డ్ విత్ యువర్ హోల్ హార్ట్. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసు నీ దేవుడైన యెహోవాను. ఎంత చక్కటి మాట! ప్రేమించు నీ దేవుణ్ణి. ఎంతగా ప్రేమించాలి? ఆదివారం గుడికి వచ్చినంతగా కాదు, మేలు చేస్తే కృతజ్ఞత కూడిక పెట్టున్నంతగా కాదు. ఎంతగా ప్రేమించాలంటే జీవమిచ్చిన దేవుడు జీతమిచ్చి నన్ను పోషించుచుండగా ప్రభువే ఆ జీవమును తీసివేస్తే నేనేమవుతానోనన్న భయము కలిగినంతగా. ఏమయ్యాడు నీ దేవుడు అని వాడు అడుగుతుంటే ఏం చెప్పాలి? యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీలు, మందసపు పెట్టెను తీసుకెళ్ళారు. మందసపు పెట్టెను చూసి ఫిలిష్తీయులు భయపడ్డారు. కానీ దేవుడు ఇక్కడ నాకు చాలా దుఃఖము, బట్ అట్ ద సేమ్ టైం దేవుడు తన నామాన్ని ఘనపరుచుకోనగలడన్న ఒక ఆశీర్వాదం ధైర్యం. ఇక్కడ దేవుడు తను తానే అప్పగించుకున్నాడట. ఫిలిష్తీయులు వచ్చి మందసపు పెట్టెను తీసుకెళ్తున్నారు. ఇశ్రాయేలీలు దిగులు పడ్డారో లేదు కానీ ప్రభువు తనను తాను అన్యజనుల చేతికి అప్పగించుకోవడానికి ప్రభు ఎంత సిగ్గుపడ్డాడు. కానీ దానిని తీసుకుని ఒక దేవత ఆలయంలో పెడితే ఉదయాన్నే పూజారులు ఆ దేవాలయాన్ని తీస్తే ఆ దేవత పడిపోయిందట.
దేవుడు నువ్వు అవమానపరిస్తే అవమానపరచబడుతున్నాడని నువ్వు అనుకుంటావేమో, కానీ తన నామ మహిమాత్మే రోషము కలిగింది. ఆయన పేరే ప్రతీకారము చేయవాడు రోషంగా. అది నాకే అవమానం. ప్రభు అంటున్నాడు, నీ మొదటి ప్రేమ ఏది? వేర్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? వారి దేవుడు ఏమాయను అని అందరూ అంటుంటే ఇశ్రాయేలు తలెక్కడ పెట్టుకోవాలండి? ఇదే ఆమోస్ ఇర్మియాలో ఒక మాట ఉంటుంది చూడండి, 22వ వచనం, 21-22. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను చుట్టుకున్నది. తర్వాత చూడండి బాగా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? గిలాదులో గుగ్గిలం ఉంది, ఆహారం ఉంది, వైద్యుడు ఉన్నాడు, బట్ స్టిల్ నా ప్రజలు బాధపడతారు. ఎందుకని? వారి దేవుడు వారితో లేనందున. అన్నీ ఉన్నాయి, కానీ తన నోటి మాట చేత బ్రతికించు దేవుడు వారితో లేడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ప్రేమ ఉంది దేవుడు అంటే, నీకు దేవుడు అంటే భయం ఉంది, దేవుని వాక్యం అంటే గౌరవం ఉంది, కానీ దేవుని ప్రేమించగలిగే మొదటి ప్రేమ నీలో పరీక్షించుకో. ఏమైంది నీ మొదటి ప్రేమ? మనం చాలాసార్లు చదువుకున్నాం, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇర్మియా 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, అరణ్యములో విత్తనములు వేయదగని దేశంలో, బాగా వినండి, అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో నీవు చూపిన అనురాగము, వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో. అరణ్యములో అనగా నీరు లేని చోట, నీవు బ్రతుకలేని స్థలములో, విత్తనములు వేయదగని దేశములో, విత్తనము వేసిన పంట పండని శపించబడిన దేశంలో నీవు చూపిన అనురాగము, వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? నాట్ ద లవ్ ఆఫ్ ద లార్డ్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. కదండి, ఇప్పుడు ఎవరు దేవుని ప్రేమ చెప్పట్లా. అందరు చెప్పేది ఏంటంటే ఆశీర్వాదం కావాలా, మీకు దేవుని దీవెనలు కావాలా. ఎవడు చెప్పాడండి? దేవుని ఎవరికి కావాలి? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, వై డు ఐ నీడ్ ఎ బ్లెస్సింగ్? ఇఫ్ గాడ్ లివ్స్ విత్ మీ, ఇఫ్ గాడ్ లివ్స్ ఇన్ మీ, వై డు ఐ నీడ్ ఎ బ్లెస్సింగ్? ఎందుకంటే ఆశీర్వాదమే నాలో బ్రతుకుతున్నప్పుడు ఇంకా వేరే ఆశీర్వాదం నాకేం? దేవుడు నాతో బ్రతుకుతున్నప్పుడు ఏం బ్లెస్సింగ్ కావాలి? ఏ బ్లెస్సింగ్ కావాలి నాకు? ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి ప్రభువే బ్లెస్సింగ్ అయ్యి, ప్రభువే నా ఆశీర్వాదం అయినప్పుడు వై డు ఐ నీడ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్? బైబిల్లో ఏముందో తెలుసా? లోకము మహావేంద్రముతో లయమైపోవు. లోకము మహావేంద్రముతో లయమైపోవు. ఈ రోజున మీరేమనుకోవద్దు ఈ మాట అంటున్నందుకు. ఎవ్రీథింగ్ దట్ యూ లవ్, ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్, నేను కానీ నువ్వు కానీ మనం కోరుకునేవి, మనం కావాలనుకునేవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? మట్టిలో నుంచి. అవునా కాదండి? బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయండి? వజ్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్. మట్టిలో ఏముంది? మట్టిలో ఏముంది? మరణము, మృతుల లోకం. నువ్వు నేను కోరుకునేది మరణంలోంచి, మృతుల లోకం నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చేవేంటి? వి ప్రే ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రభువా నన్ను దీవించు అంటాం. దేవుడు ఇచ్చే దీవెన శరీర సంబంధమైనది కాదు. మరి ఎలాంటిది? యాకోబు మొదటి అధ్యాయం. యాకోబు మొదటి అధ్యాయం. యాకోబు మొదటి అధ్యాయం
16-17 వచనాలు గమనించి 16-17. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవే. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుని దగ్గర నుంచి వచ్చేయన్నీ సంపూర్ణము శ్రేష్టమైనవే తప్ప నశించిపోయేవి కావు. ఈ లోకంలో నువ్వు సంపాదించినవన్నీ చిమ్మెట కొట్టును, తుప్పు పట్టును. బట్ నాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. అట్లని చెప్పి ఇవి వద్దని దేవుడు చెప్పలా. ఈ లోక ఆశీర్వాదాలు వద్దని చెప్పలా. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దన్నాడు అంతే. దేవుడు అన్న మాట ఏంటంటే, ప్రథమ స్థానము నాది, ఆ తర్వాత మిగిలిన. ప్రభువు నాతో ఉంటే నాకు, నేను ముగించబోతున్నాను. ఐ టెల్ యూ వన్ థింగ్ అండ్ ఐ ఫినిష్ ఇట్ ఆఫ్. తనకు రావాల్సిన డబ్బు తీసుకున్నాడు, తనకు రావాల్సిన ఆస్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. అన్నింటినీ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆస్తిని ఎప్పుడైతే పంచుకున్నాడో అప్పుడు కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. హీఈస్ నో మోర్ ఎ సన్ నౌ, హీఈస్ నో మోర్ ఎ హెయిర్. వారసుడు కాదు. అతనికి ఇవ్వడానికి తండ్రి దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే తన ఆస్తిని 2 భాగాలు చేశాడు. చిన్న కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తి పెద్ద కుమారుడిది. అట్ ద సేమ్ టైం తండ్రిగా తనకు హక్కు ఉంది. తన హక్కు ఉంది. ఆస్తి తనది కాదు, హక్కు మాత్రమే. చిన్న కుమారుడే వస్తూ అనుకుంటున్నాడు, నాయన నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, బట్ ఐ వాంట్ టు లివ్. ఎక్కడికి పోయినా నాకు పందులు కూడా పొట్టు తిననీయట్లేదు, కాబట్టి ఐ వాంట్ ఫుడ్. నేను నిన్ను అడగలేను, కాబట్టి నాకు పని ఇవ్వు. నీ దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, నాకు పని చేసినందుకు భోజనం పెట్టు చాలు. కానీ ప్రేమ గల దేవుడు అతనిని కౌగులించుకొని అతనికి స్నానం చేపించి, వస్త్రములిచ్చి, ఉంగరం ఇచ్చి, అంటే కుమారత్వాన్ని ఇచ్చి, చెప్పులిచ్చి, భోజనాన్ని కూర్చోబెట్టుకున్నాడు. పెద్ద కుమారుడు వచ్చి, నాకు ఎప్పుడన్నా ఒక మేకపిల్లనైనా ఇచ్చావంటే తండ్రి అన్నాడు, నావన్నీ నీవి నాయన, నువ్వు నన్ను అడగనక్కర్లేదు, యూ కెన్ టేక్, నీవే. మరి వాడికి ఎందుకు భోజనం పెడుతున్నావు? అప్పుడు తండ్రి చెప్పిన జవాబు ఏంటంటే, వాడికి ఆస్తిని ఇవ్వలేను, కుమారత్వాన్ని మాత్రం ఇవ్వగలను. ఎందుకంటే అతడు నా వలన జన్మించాడు. ఆ కుమారత్వాన్ని ఇచ్చాను కాబట్టి నేను తినే భోజనములో భాగం ఇచ్చానే తప్ప నీ భాగం అతనికి ఇవ్వడం లేదు. నేను తినే భోజనములో 1/2 ప్లేట్ అతనికి ఇచ్చాను, ఎందుకంటే అతన్ని కుమారునిగా అంగీకరించాను. వీఆర్ లివింగ్, ఎందుకంటే దేవుడు తన కుమారత్వాన్ని క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ ద్వారా మనకి ఇచ్చాడు కాబట్టి. అంతేగాని ఏ ఆశీర్వాదము నువ్వు సంపాదించుకున్నది కాదండి. మనం వాటిని ఎప్పుడో పోగొట్టుకున్నాం. ఎఫెసీ 5వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అంటాడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైంది, క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించింది. బికాస్ యు ఆర్ లివింగ్ బికాస్ దేవుని కృప. ఆ కృపలో తన ఆస్తిలో భాగము నాకు ఇచ్చాడు. అందుకే ప్రభు బల తీసుకునేటప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా నీ భోజనపు బల్ల మీద చేయి వేయడానికి నాకు కృపనిచ్చిన అనుకున్నాను. అంటే క్రీస్తును భుజించడానికి నన్ను కూడా ఆహ్వానించినాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, ఏది తక్కువ కాదండి, మనకి ఏది తక్కువ చేయలేదు దేవుడు. మరి ఎందుకు మనం తక్కువ అని ఫీల్ అవుతున్నామంటే, నా ప్రభువు నాలో లేనందున. నయోమి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇక్కడ భోజనం లేదండి. ఆమెకు తెలియంది ఏంటంటే ప్రభు ఇంకా ఉన్నాడు. అక్కడ భోజనం లేకపోయినా బెత్లెహేములో గాడ్ ఈజ్ లివింగ్ దేర్, అది మర్చిపోయి వెళ్ళిపోయింది. భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది. ఆమెకు ఒక వార్త తెలిసింది ఏంటంటే, దేవుడు తన ప్రజలను మరలా దర్శించాను. దేవుడి కోసం వాళ్ళ భోజనం కోసం వచ్చింది. భోజనం కోసం వచ్చి దీవించుటకు ఇష్టపడిన ప్రభువును చూచింది. దేవుని కుటుంబంలో చేర్చడం. డోంట్ లుక్ ఎట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువును చూడవచ్చు. అందుకే మార్త అంటుంది, దేవా నువ్వు నాతో ఉంటే, మా ఇంట్లో ఉంటే లాజరు చచ్చిపోయేవాడు.
ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఏ అనుభవము నేను దుఃఖపడదు. దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడండి. యాక్చువల్గా నేను ముగిస్తానని చెప్పి నా ఒక్క మాట చెప్తాను. విలాప వాక్యములు ఏమిటంటే, మీరు ఆలోచించుకోండి ఈ ప్రశ్న. విలాప వాక్యములో వ్రాయబడిన ప్రశ్న, కన్యక ఎట్లు విధవరాలి వంటిదాయ. విధవరాలంటే భర్త చనిపోయిన స్త్రీ. కానీ బైబిల్లో అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? కన్యక విధవరాలైందంట. కన్యక విధవరాలు అవడం ఏంటండి? ఇశ్రాయేలీయుల గురించి ప్రభువు చెప్పుతున్నమాట. కన్యక విధవరాలు అంటే ప్రధానము చేయబడిన తర్వాత పాపము చేసిన స్త్రీ అని. మనము దేవునికి ప్రధానము చేయబడిన కన్యక. నా ప్రభువు చనిపోయేటట్లుగా నేను బ్రతుకుతా. ప్రభువు చనిపోవడం అంటే నా జీవితంలో ప్రభువు లేనట్టుగా నేను బ్రతకకూడదు. ప్రభువును కలిగి ప్రభువు నా యందు ఆనందించి, ఎస్తేరు మీద అహష్వేరోషు రాజు కిరీటము పెట్టినట్లు నన్ను అంగీకరించినట్లు ప్రతి పాపమును బలహీనతను విడిచి దేవునికి ఇష్టమైన పాత్రలుగా బ్రతుకుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.